మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కిలా వరంగల్ రోడ్డుకి వెళ్తుంటే మన సాయిబాబా టెంపుల్ ఉంటాయి కదా, ఆ కమాన్ ఆపోజిట్ మన గణేష్ షెడ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏమేమి మోడల్ గణేషులు ఉన్నాయి, ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్ నెంబర్ 1లో ఏమేమి మోడల్ గణేషులు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు ఈ వీడియో త్రూ చూపిస్తాను. ఇక మన వర్షాలు పడుతున్నాయి కాబట్టి భారీ గణనాథులకైతే మాత్రం మనకు కవర్ అయితే వేసి పెట్టడం జరిగింది. ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఇంకా కాలేదు. ప్రజెంట్ గా లోపల అయితే మాత్రం కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేబీ అంటే కంప్లీట్ అంటే కొంచెం 70 to 80% అయితే మాత్రం కావడం జరిగింది. చూసుకుందాం ఇక లోపల పోయి ఏమేమి మోడల్స్ గణేష్ ఉన్నాయి ఏంటని మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు శంఖం అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు ఒకటి గుడ్డలి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మొత్తం చక్రం చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మూషికుడు. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు ఒక 14 to 15 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే సెట్ లోపలికి అయితే వెళ్ళి చూసాం మనం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మన గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్. అండ్ మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. ఈ మనకు మేబీ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 6 feet to 7 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే మనం మూసుకున్నట్టయితే మనకు కింద గణేష్ లెఫ్ట్ సైడ్ న. అండ్ ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మనకి గణేశుడు మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనం పైన అంటే అక్కడ చూసుకున్నట్టయితే మనకు నందీశ్వరుడు అయితే మాత్రం రైట్ సైడ్ న. ఇది మొత్తం వచ్చేసి మన కాన్సెప్ట్ మన బృందావనం సెటప్ చూసింది కదా, కృష్ణుని కాన్సెప్ట్ ఇదంతా మొత్తము. చూడండి బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు నిమ్మలి మాత్రం ఎంత బాగా వచ్చేసింది అంటే చాలా బాగా వచ్చింది కదా నిమ్మలి కూడా. అండ్ మనకు రాధా కూడా శారీ కూడా చాలా బాగా వచ్చేసింది. మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ మనకు చూసుకున్నట్టయితే రెడ్ కలర్ కూడా రావడం జరిగింది. చూడండి మనకు కృష్ణుడు గణేశుని చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్స్ అండ్ పింక్ కలర్ కండువా అండ్ మెడలో పూలదండ కూడా రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు ఒక 10 feet to 11 feet మధ్య అయితే ఉంటాయి. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. చూసుకుందాం ఇంకో గణేశునికి దగ్గర పోయి. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. మనకు పిల్లో వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకు పిల్లోస్ కి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బోర్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి మనకు గణేశునికి. మనకు కండువ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ అండ్ మనకు గణేశునికి చేతులలో చూసుకున్నట్టయితే శంఖం, ఒక చేతిలో గుడ్డలి. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మనకు రాముల వారు గణేశునికి రైట్ సైడ్ న అండ్ లెఫ్ట్ సైడ్ న మధ్యలో చూసుకున్నట్టయితే మనకు బజరంగ్ బలి అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet మధ్యన. అండ్ మనకు మూసి చూసుకున్నట్టయితే మనకు కింద ఈ గణేశుని పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ చూసుకున్నారు కదా. మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇక్కడ చూసుకుందాం ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్నారు. మనకు చాలా నిండుగా మన బుజ్జ గణపయ్య. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ ఇంకా షేడింగ్స్ అయితే మాత్రం లైట్ గా బ్రౌన్ కలర్ అయితే కొట్టడం. మనకు పింక్ కలర్ తో అయితే రావడం జరిగింది. మనకు ఆభరణాలు కూడా మనకు చాలా బాగా వచ్చేసినాయి. కండువ చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడ్స్ అండ్ మనకు కిరీటం అండ్ చక్రం మాత్రం మొత్తం గోల్డ్ కలర్ తోనైతే రావడం జరిగింది. చూసాం కదా ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు 8 feet గణేష్. ఇది మన మూషికుడు చూసుకున్నట్టయితే మనకు కింద అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన ఇంకో విగ్రహం దగ్గర అయితే రావడం జరిగింది. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మూషికుడు చూసుకున్నట్టయితే రైట్ సైడ్ న అండ్ మనకు ఏనుగు ఫేస్ ఉంటాయి కదా అదైతే మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. ఈ గణేశుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్ లో నిల్చొని ఉన్న గణపయ్య. ఈ పంచ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ మనకు కమర్ పట్టా అంటారు. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ లో అండ్ ఎల్లో కలర్ చూసుకున్నట్టయితే మనకు కండువా చూసింది కదా. మనకు ఏనుగు ఫేసెస్ కూడా ఏనుగు ఫేస్ లో పెయింటింగ్ కూడా ఎంత బాగుందంటే చూడండి. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 feet. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మొత్తం నాగం పాములు మన శేషనాగ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం పాములు ఉంటాయి చూసినలా దానిపైన
కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు మొత్తం మన నాగంపాములు అయితే ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ కన్వా వచ్చేసి మనకు గ్రీన్ కలర్, ఎల్లో కలర్ పంచ. అండ్ మూషిక చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్న ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 4 to 5 feet మధ్యన ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోనడం జరిగింది. అండ్ మనకు పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్. అండ్ మనకు చూసుకున్నట్టయితే కండువా బ్లూ కలర్లో ఉండడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే మొత్తం వైట్లో ఉండడం జరిగింది గణేష్ మొత్తం. మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఇంకా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు కావచ్చు. అండ్ అలానే మన భోలేనాథ్ బాబా అయితే మాత్రం పైన, అండ్ మన సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా, మన నాగేంద్ర స్వామి వారు కూడా పైన ఉండడం జరిగిందండి. చూసిందిగా మనం మూసుకు చూసుకున్నట్టయితే కింద ఈ గణేశన్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 feet మధ్యలో ఉంటుంది. విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రథం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు రైట్ సైడ్ ఏనుగు ఫేస్ అండ్ మనకు నందీశ్వరుడు అయితే మన ఆవు అయితే ఉండడం జరిగింది, గోమాత. అండ్ మనం మూసికు చూసుకున్నట్టయితే అక్కడ రథానికి లెఫ్ట్ సైడ్న అండ్ మనకు పిల్లో వచ్చేసి చూడండి. అండ్ మనకు పంచ వచ్చేసి మనకు రెడ్ కలర్. అండ్ మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు అయోధ్య రామ మందిరం అయితే ఉండడం జరిగింది. మన రాముల వారు కూడా ఉండడం జరిగింది చూడండి. మనకు రామ్లల బ్యాక్ సైడ్ మనకు ఉంటుంది చూసిందా, అది సేమ్ డిజైనింగ్ అదే మోడల్లో మన రామ్లాల్ వారు అయితే ఉండడం జరిగింది. రామ్లాల్ ఓకేనా, చూసింది కదా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. కొంచెం నా కోల్డ్ కాఫ్ అవడం వలన నేను మీకు కనిపిస్తలేను. మరి కలుస్తా మరి కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తాను.